తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము తెలంగాణ హబ్లో ఉన్నామండి. ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా CEO శ్రీనివాస్ గారితో ఉన్నాము. శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా అంటే ఏంటి? యాక్చువల్గా 60,000 క్లయింట్స్ అంటే మామూలు విషయం కాదు. ఒక కంపెనీకి ఇండియా వైడ్ 60,000 క్లయింట్స్ ఉన్నారంటే అదొక పెద్ద టార్గెట్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కృషికి నాంది పలికారు? ఈ కృషి కృషికున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ ఎలాంటి కృషి చేస్తే ఇలాంటి ఫలితాన్ని వచ్చింది అని శ్రీనివాస్ గారిని అడిగి మనం తెలుసుకుందాము. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ సార్, ఫైన్ సార్. సార్ చెప్పండి. యాక్చువల్గా 60,000 క్లయింట్స్ అంటే నార్మల్ విషయం కాదు. ఇప్పుడున్న మన తెలంగాణ హబ్ కూడా ఐటీ యొక్క వేదిక. మీరు యాక్చువల్గా ఐటీ డిపార్ట్మెంట్ ఒక్కటే కాకుండా మీ క్లయింట్స్ వివిధ రంగాల్లో ఉన్నారు. అటు లాయర్స్ కావచ్చు, అటు వేరే బిజినెస్ మ్యాగ్నెట్స్, గోల్డ్ బిజినెస్ కావచ్చు, మీకు ఫార్మాసిటికల్, రియల్ ఎస్టేట్, మెడికల్ అన్నీ ఉన్నాయి. అసలు ఈ కృషికి మీకు అంటే ఇది స్టార్ట్ కావడానికి మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా మీ లైఫ్లో? అంటే ఇలా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియాని స్థాపించడానికి మీ ఒక వ్యూస్ చెప్పండి, ఒపీనియన్ ఏంటి? ఓవర్ నైట్లో వచ్చింది కాదండి. దీని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంది. యాక్చువల్లీ మా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే అసలు ఈ ట్యాక్సెస్కి మేము చదువుకున్న చదువుకి అసలు సంబంధమే లేదు. యాక్చువల్లీ మాది కోర్ సబ్జెక్ట్ వచ్చి ఇంజనీరింగ్ సర్వీసెస్ మాది. అయితే మాకు స్టార్టింగ్ నుండి ఒక బిజినెస్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే. నేను చదువుకున్న రోజుల నుండి మా ఊర్లో వాళ్ళు చేసే బిజినెస్ నేను చూసుకుంటా. చిన్నప్పటి పెరిగిన ఎప్పుడు జాబ్ చేసినా వాళ్ళ కింద వీళ్ళ కింద జాబ్ చేయాలి కాబట్టి మనం కూడా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి మనం కూడా ఒక కొంతమంది 100 మందికి 200 మందికి మనం కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అన్న ఆలోచనతో నా ఇండిపెండెంట్ కోసం కూడా నేను సెల్ఫ్గా ఆలోచించుకొని సెల్ఫ్ మోటివేషన్ తోటి నేను ఇది ప్రారంభించిన. యాక్చువల్లీ ఏంటంటే బిజినెస్ చేయాలంటే ఒక ఆలోచన ఒకటే కాదు, దానికి తగ్గ విల్ పవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. స్టార్టప్లు ఇయర్కి ఒక 30-40 వేల స్టార్టప్లు స్టార్ట్ అయితే అందులో సక్సెస్ అయ్యేది మాత్రం ఒక 3-4% మాత్రమే స్టార్టప్ సక్సెస్ అవుతాయి ఎప్పుడు కూడా. అయితే మేము స్టార్ట్ చేసిన టైంలో ఈ ఆలోచన అనేది ఎవరికి లేకుండా ఉండే. ఇలా ట్యాక్స్లోకి వెళ్ళాలి అంటే చాలామంది చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే కాదు, మేము బేసిక్గా నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళే యాక్చువల్గా సక్సెస్ కాని పరిస్థితులు ఉంటాయి. అలాంటివి మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇలా ఎంత సక్సెస్ సాధించారంటే అంటే ఏ రంగంలోనైనా స్టడీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే, స్టడీ అనేది ఒక నాలెడ్జ్ మాత్రమే. మనం బిజినెస్ చేయడానికి చదువు అనేది సపోర్టివ్. ఏ బిజినెస్ చేయాలన్నా కూడా మన ఆలోచన పర్ఫెక్ట్ ఉన్నప్పుడు, మనం మేనేజ్మెంట్ స్కిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎలాంటిదైనా మనం సాధించవచ్చు. ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండా ఏ బ్యాక్గ్రౌండ్ కాదు. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మేము వచ్చిన ప్లాట్ఫామ్ ఏంటంటే నేను వర్క్ చేయను, నేను వర్క్ చేపిస్తాను. ఆమె మేనేజ్మెంట్, ఆమె ఓన్ కంపెనీ కాబట్టి నా దగ్గరనే 30 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ అక్రాస్ ఇండియాలో ఉన్నారు. అలాగే లాయర్స్, అలాగే కంపెనీ సెక్రటరీ, అలాగే అకౌంటెంట్స్, అలాగే లీగల్ అడ్వైజర్స్, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి నేను ఈ స్టార్టప్ని స్టార్ట్ చేసిన. నేను స్టార్టప్ చేసినప్పుడు చాలామంది కూడా మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, సరే మనం చదివింది ఇంజనీరింగ్ కాబట్టి మన దగ్గర జాబ్ చేసుకుంటే మనకు నెలకు ₹1,00,000 వస్తాయి, 2 లక్షలు వస్తాయి, మన ఎంటెక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ నేను ఆలోచించాను, నేను ఈరోజు పెట్టింది ఈరోజు సక్సెస్ కాదు, కొంత టైం తీసుకుంటుంది. ఏ రంగంలో అయినా పెట్టినామంటే మనం ఓవర్ నైట్లో ఏది కూడా సక్సెస్ సాధించలేము, దానికి కొంత టైం పడుతుంది. అలా అని చెప్పి నేను ఆ రోజు మినిమం తక్కువ బడ్జెట్ తోటే, అంటే నా దగ్గర అంత హెవీ అమౌంట్ ఏం లేకుండా ఉండే, కానీ నేను ప్రారంభించినప్పుడు నా టీం నాకు ఒక 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండే, అంటే రిలేటివ్స్, వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం. నేను కూడా ఒక సర్వీస్ని స్టార్ట్ చేసి దాన్ని అంచెలంచెలే తీసుకొని ఈరోజు 130 సర్వీసులు స్టార్ట్ చేసినాం ఇండియాలో. అది మాకు చాలా గ్రేట్ థింగ్. ఎప్పుడైనా మీరు మా సర్వీస్ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి టైప్ చేయండి, ఎలాంటి సర్వీస్ అయినా బిజినెస్కి సంబంధించింది మీరు ఇమ్మీడియట్ కొట్టగానే ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా అనేది ముందు వరుసలో ఉంటుంది. దీన్ని మేము ఆన్లైన్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఆన్లైన్ ఈరోజు అనేది చాలా కాంపిటీషన్ బిజినెస్. ఇది ఆల్మోస్ట్ 10 years అండి. ఒక దశాబ్దం నుండి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం,
ఇదే వర్క్ చేస్తున్నాం. అందరి నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాం. ఈరోజు మాకు ఓవర్ నైట్లో వచ్చిన 60,000 70,000 క్లయింట్స్ కాదండి. ఒక ఇయర్కి వచ్చి 10,000 మందికి మేము సర్వీస్ ఇస్తాం ఒక ఇయర్కి ఈజీలీ. అంటే మా దగ్గర ఉన్న సర్వీసులు అంటే ఒక సర్వీస్ వచ్చి అకౌంటింగ్ కావాలంటాడు, ఒక పర్సన్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతాడు, ఒక క్లయింట్ వచ్చి ఆర్ఓసి ఫైలింగ్ వస్తాడు. అంటే డిఫరెంట్ రంగంలో కూడా డిఫరెంట్ సెక్టార్లు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు, రియల్ ఎస్టేట్లో అందరూ ఒక మినిమం 3,000 మంది మాకు క్లయింట్స్ ఉన్నారు. హెల్త్ రంగంలో ఉన్నారు, ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్నారు, ఐటీ రంగంలో ఉన్నారు. ఒక రంగం నుంచి మా క్లయింట్స్ కాదు, డిఫరెంట్ క్లయింట్స్. మేమందరే కూడా ఇప్పుడు ఒక పేషెంట్కు డాక్టర్ ఎట్లా అవసరమో ఒక బిజినెస్ మ్యాన్కి మా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా అనేది కూడా అంత అవసరమైంది. ఇప్పుడు ట్యాక్స్ లేనిది ఇండియాకు వెన్నుముక లాంటిది, బోన్ అనేది మీకు అందరికీ తెలిసిందే. అది మనం ఈరోజు చెప్పాల్సింది కాదు. ట్యాక్స్ అనేది ఏ రంగంలోనైనా కంపల్సరీ కట్టాల్సిందే. ట్యాక్స్ కడితేనే ఇండియన్ ఎకనామీ డెవలప్ అవుతుంది. ఇండియన్ ఎకనామీ డెవలప్ అయితేనే మనందరికి వచ్చి వాళ్ళు శాలరీలు ఇవ్వగలరు. ఆ శాలరీ ఇచ్చేంత శక్తి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కు, జిఎస్టీ రిటర్న్స్కి. యాక్చువల్ మీకు రియల్ చెప్పాలంటే ఒక జిఎస్టీ అనేది ఈరోజు 1,00,000 కోట్లు దాటింది పర్ మంత్ గవర్నమెంట్కి పే చేసేది. అంటే ఇండియాలో అంటే దాని స్ట్రెంత్ ఎంత ఉందో మీకు అర్థం చేసుకోవాలి. జిఎస్టీ అనేది ఒక చిన్న సింపుల్ థింగ్ కాదండి. 1,00,000 కోట్లు మంత్లీ బడ్జెట్ వాళ్ళకి ఇస్తున్నామంటే దాని వెనక బిజినెస్ స్టార్ట్అప్ అని ఎంత ఉండాలో మీరు అర్థం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఒక్క విషయము, మీ ఐటీ తెలంగాణ హబ్లో స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది యాక్చువల్గా మీ ట్యాక్స్ ఫైలింగ్ ఆఫ్ ఇండియా? ఎంతమంది మీ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ? మీరు ఎంతమందితో ఈ సంస్థను స్థాపించారు? ఇప్పుడు ప్రజెంట్ స్టాఫ్ ఎంత ఉంది? ఓకే, మేము యాక్చువల్గా 2014లో స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న ఎంప్లాయీ ఒక్కరే అండి. అప్పుడున్నది ఒక ఆఫీసు కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాం. బేసిక్గా అది మేము రెంట్ కడతామో లేదో అనే స్థితిలో కూడా అప్పుడు ఉండే మాకు. కానీ మేము స్టార్ట్ చేసిన టైంలో నాకున్న సపోర్టివ్స్, నేను ఇచ్చే మార్కెటింగ్ స్ట్రాటజీ, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ బిజినెస్కి ప్రతిదీ ఇంపార్టెంట్. నేను పెట్టుకున్నా కూర్చుంటే ఏ క్లయింట్ రాడు. మనం వెళ్ళాలి, క్లయింట్స్ దగ్గరికి మార్కెటింగ్ చేసుకోవాలి, క్లయింట్స్ని గ్యాదర్ చేసుకోవాలి. అలా వన్ బై వన్ ఒక ఇయర్లో నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు మంత్లీకి ఒక 30,000 వస్తే చాలు, నాకు రెంట్ వెళ్ళిపోయి నాకు ఒక 10,000 మిగులుతుంది అనుకున్నాను నేను. ఆ లెవెల్ ఆ టైంలో 2014లో అప్పుడే మన తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అవుతుంది కాంగ్రెస్ నుండి. ఆ టైంలో నాకు ఒక 30,000 శాలరీ వస్తే చాలు, శాలరీ లాగా బిజినెస్ అమౌంట్ వస్తే చాలు అని నేను అనుకున్నా. కానీ నేను స్టార్ట్ చేసిన 1 డేలో నాకు 40,000 వచ్చింది 1 డేలో. దీన్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అరే మనం బిజినెస్లోకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మనం ఈ రోజు 40,000 ఒక రోజు వచ్చిందంటే దీన్ని కంటిన్యూ చేసుకుంటే నెలకి మినిమం నుండి 20 నుండి 30 లక్షలు మనం సంపాదించవచ్చు. ఆ కేపబుల్ మాకుంది. నాకు మెయిన్గా నాకు విల్ పవర్. నేను ఒక దాన్ని కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించేంత వరకు కూడా నేను వెనకడిగాను. మళ్ళీ అలా అనే ఇది చిన్న బిజినెసా పెద్ద బిజినెసా అనేది నేను ఆలోచించను. నా బిజినెస్ నాకు ఎప్పుడు కూడా గోల్డెనే. ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు వచ్చినా కూడా నేను ఎక్కడికి కూడా డైవర్ట్ కాలేదు. నా బిజినెస్ కోసమే నేను రాత్రిపోలు మినిమం 16 అవర్స్ మేము కష్టపడతాం. అలా కష్టపడుతూ మేము ఒక 60 మంది స్టాఫ్ తోటి ఈరోజు 30 మంది చార్ట్ అకౌంట్లు ఉన్నారంటే అక్రాస్ ఇండియాలో నాట్ ఏ జోక్ అండి. అలా అంచెలంచెలుగా వస్తూ మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది సెకండ్ బ్రాంచ్ బంజారా హిల్స్లో. 7 సీఏలు ఉంటారు మాది. ఇద్దరు సిఎస్లు ఉంటారు, కంపెనీ సెక్రటరీలు. ఆడికెళ్ళి నిజామాబాద్ స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఆడికెళ్ళి వరంగల్ స్టార్ట్ చేసినాం, చెన్నై, బెంగళూరు. ఇప్పుడు మేము టీహబ్ కోసం ఆఫీస్ కోసం మేము అప్లై చేసుకున్నప్పుడు మాకు 6 months to 1 year టైం పట్టిందండి. యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే టీహబ్ మాకు దొరుకుతుందని యాక్చువల్లీ మాకు తెలియదు. యాక్చువల్లీ ఇది దొరకడానికి కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశాడండి. ఇది ఆయన ఫ్రెండ్ భద్ర. ఆయన తరపున నాకు అంటే టీహబ్ నాకు లోపల ఎంట్రన్స్ కూడా మాకు లేకుండా ఉండే. వాళ్ళు మెయిల్ పెట్టుకోండి, అదే అయితే ఎంట్రీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మీరు మెయిల్ పెట్టండి సార్, మీ మెయిల్ వస్తే మీ డాక్యుమెంట్స్ వస్తే మీ వెరిఫికేషన్ చేసుకొని మీకు మేము రిప్లై ఇస్తాం అన్నారు. అయితే నేను మా ఫ్రెండ్ భద్ర అనే ఫ్రెండ్, ఆయన వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ CEO. ఆయన ఒక మాట చెప్పి ఇక్కడ ఉన్న CEOతో కన్విన్స్ చేసి మాకు ఒక ప్లేస్ అనేది ఒక రూమ్ క్యాబిన్ అరేంజ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది రియల్గా టీహబ్లోకి రావడం. ఇక్కడ ఉన్న 700 మంది నెట్వర్క్ను కూడా ఆయన ఆఫీస్ ఇవ్వడంతో పాటు ఇక్కడ నెట్వర్క్ కూడా మాకు బిల్డ్ చేశాడు. ఈరోజు ముందుకు తీసుకుపోవడం అంతా రెంట్ కట్టుకొని యాక్చువల్గా మీరు చెప్పారు కదా 2014లో ఒక 30,000 వస్తే సరిపోతుంది మంత్లీ అన్న కాన్సెప్ట్. ఇప్పుడు కూడా మన ఈ టీహబ్ ఆఫీస్లో ఒక ఆఫీస్ని రన్ చేయడం అంటే మాటలు కాదు, ఇంతమంది స్టాఫ్. అయితే 2014లో నా దగ్గర ఉన్న స్ట్రెంత్ వచ్చి క్లయింట్స్ వచ్చి చాలా తక్కువ మంది అండి.
ఆ తక్కువ మందితోటి నేను అప్పుడు స్టార్టప్లో ఎంటర్ అవుతున్నా కాబట్టి నేను కట్టగలనా లేనా అనేది నాకు ఒక అవగాహన ఉండే. కానీ ఈ 10 సంవత్సరాల దశాబ్దంలో నా ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్, నాకున్న ఇన్కమ్ సోర్స్ని బట్టి నేను కట్టగలను ఒక ఆలోచన వచ్చి టీ హబ్లో మేము లాంచ్ చేసినాం. ఈరోజు మేము అంటే ఫైనాన్షియల్ మీకు బయట చెప్పవలసిన ఐఎమ్ పర్సనల్గా కానీ ఫైనాన్స్ పరంగా కానీ వెల్ సెటిల్డ్. ఈ 10 సంవత్సరాలు నాకు ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా అనేది చాలా ఇచ్చింది. దీనికోసం మేము హార్నిషలు కష్టపడతాం. ఇదే కాదు, ఇంకా రాబోయే రోజులలో ఒక ఇండియాలోనే కాదు వివిధ కంట్రీలో కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అది ఇంటర్నేషనల్ ట్యాక్సెస్ మీద మేము వర్క్ చేస్తున్నాం మా టీం అంతా. రాబోయే రోజుల్లో దుబాయ్, సింగపూర్ కానీ, మలేషియా, యుఎస్ కానీ ఇలాంటి దేశాల్లో కూడా మేము ప్రారంభిస్తాం. రీసెంట్గా సినీ యాక్టర్స్తో కూడా మీరు బ్రాండింగ్ అంబాసిడర్గా చేయిస్తున్నారు. సినీ యాక్టర్స్తో మీరు బ్రాండింగ్ చేయిస్తున్నారు. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఒక సంస్థకు వచ్చి తెలంగాణ హబ్లో ఒక ఆఫీస్ ఏర్పరిచి ఒక సినీ రంగం స్థాయిలో మీకు ఎదుగుతున్నారంటే యాక్చువల్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? యాక్చువల్లీ మాది నేటివ్ ప్లేస్ వచ్చి ఇంతకుముందు వచ్చి ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అండి. చదివింది 10th క్లాస్ వరకు చదివింది అక్కడే మేము చదువుకుందంతా. ఆడికెళ్ళి మా మామగారు ఇక్కడ ఇల్లందులో ఉండి ఆయన అక్కడ టీచర్గా ఉండే. అయితే ఇక్కడ నాకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేక నేను ఖమ్మం జిల్లా ఇల్లందుకు వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్ సాహితీ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. ఆ చదువుకునేటప్పుడు నాకు నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ చేద్దాం. ఆ టైంలో ఇంజనీరింగ్ అనేది ఒక ఫ్యాషన్. ఆ టైంలో అరే ఇంజనీరింగ్ మనం కూడా ఎందుకు చేయకూడదు అంటే మాది పూర్ ఫ్యామిలీ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మా డాడీ నాకు మా బ్రదరు మా వదిన ఫుల్ సపోర్ట్ చేశారు. వాళ్ళు కూలి చేసి వాళ్ళు వ్యవసాయానికి రెగ్యులర్గా చేసుకుంటూ నన్ను చదివించారు. చదివేయడం వల్ల నేను ఇంత వరకు రాగలిగిన. వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ దీవెనలు ఉండడం నాకు చాలా హ్యాపీ ఇప్పటి వరకు కూడా. కానీ నేను కూడా వాళ్ళని అలానే చూసుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళని చాలా చాలా బాగా చూసుకుంటున్నా. యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను యాక్చువల్లీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వచ్చి కరీంనగర్లో చేశానండి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చా. 2009లో హైదరాబాద్ ఎంటెక్లో జాయిన్ అయ్యా. అరోరా ఇంజనీరింగ్ కాలేజీ, జేఎన్టీ యూనివర్సిటీ అండి. చికటపల్లి కాదండి, ఇది భువనగిరి మెయిన్ బ్రాంచ్లో జాయిన్ అయినాను. అక్కడ మాది కమ్యూనికేషన్ సిస్టమ్స్ మాది. అందులో 2 years కంప్లీట్ అయిన తర్వాత నేను ముంబై వెళ్ళాను యాక్చువల్గా. అంటే జాబ్ పర్పస్, మా ఫ్రెండ్స్ అందరు జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేస్తే బాగుంటుంది ఆ టైంలో అనే వరకు నాకు కూడా ఒక ముంబైలో ఒక జాబ్ వచ్చింది. ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ డిఏకేసి, దాంట్లో జాబ్ వచ్చిందండి. అప్పుడు స్టార్టింగ్ శాలరీ వచ్చి 30,000 ఉండే. అయితే నేను చేస్తున్న క్రమంలో నాకు బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. ముంబైలో ఎంతకాలం ఉన్నా మనం ఇదే శాలరీ మహా అంటే ₹1,00,000 వస్తుంది. మనం కూడా ఏదన్నా ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దాం, స్టార్టప్ చేసి మనం కూడా కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అని చెప్పి. ఎంప్లాయ్మెంట్ అనేది మీకు చెప్పాలండి, నేను మా మండలంలో ఉన్న ప్రతి విలేజ్ నుండి కూడా నేను ప్రతి ఒక్కరికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చా. ఈరోజు నేను ఊరికి వెళ్తే నాకున్న గౌరవం యాక్చువల్ చెప్పాలంటే స్వార్థం అనేది నాకు ఎలాంటిది ఉండదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు లేకపోతే మా పిల్లోళ్ళు అసలు ఇక్కడ తిరిగేవాళ్ళు, మీరు ఉండడం బట్టి హైదరాబాద్ వెళ్ళి మీ దగ్గర బాగా సెటిల్ అయ్యారు, చాలా హ్యాపీ అని చాలా ఫీల్ అవుతున్నారు. ఇలానే రాబోయే రోజులలో మేము మా గ్రోత్తో పాటు అంటే మా కంపెనీ ఎదుగుదలతో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తూ మాకు తెలిసిన కంపెనీలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎదుగుతున్నాం. మేము ఎక్కడ కూడా మేము మా స్వార్థం కోసం మా బిజినెస్ కోసం మేము చూసుకోవట్లేదు. మేము రాబోయే రోజులలో ట్యాక్స్ ఫైలింగ్ అనేది మీకు చాలా పాత్ర పోషిస్తుంది తెలంగాణలో అని మేము గట్టిగా నమ్ముతున్నాం. చూశారు కదండి, శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా కూర్చొని ఉండి మన ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉండి మనం బోర్డు పెట్టుకుంటే చాలదు. ఒక బోర్డు పెట్టుకొని ఒక బిజినెస్ బోర్డు పెట్టుకొని కూర్చుంటే ఎవరు కూడా రారు. ఇంటింటికి తిరిగి తన బిజినెస్ గురించి తనే ప్రమోట్ చేసుకున్నారు. యాక్చువల్గా 2014లో ఒక్క స్టాఫ్తోని ప్రారంభించిన శ్రీనివాస్ గారు ఇప్పుడు దాదాపు 60 మంది స్టాఫ్ తన కింద పనిచేస్తున్నారంటే ఎంత ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయో చూడండి. మీరు కూడా చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. యాక్చువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బోర్డు పెట్టుకొని కూర్చుంటే మనకి దగ్గరికి బిజినెస్ కస్టమర్స్ రారు. మనం ఏంటో మన టాలెంట్ ఏందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేనే మన టాలెంట్ గురించి తెలిసేది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, మన ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు శ్రీనివాస్ లాంటి వాళ్ళు. అయితే వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసుకోవడం పట్టి ఉంటుంది. ఒక్కొక్క టాలెంట్ని ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది, కాకపోతే అది యూజ్ చేసుకునే విధానం ఒక్కొక్కరి తీరు ఉంటుందని చెప్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్క టాలెంట్ని యూజ్ తన టాలెంట్ని ముందు పోయి యూజ్ చేసుకోవాలని శ్రీనివాస్ గారు కోరుకుంటున్నారండి. చాలా
బాగా చెప్పారు. టీ హబ్లో ఒక ఆఫీసు ఉండడం అంటే సామాన్య విషయం కాదండి. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా మటుకు ట్రై చేశారు కొంతమంది ఈ టీ హబ్లో ఆఫీసు దొరకడం అనేది. అటువంటిది మన తెలంగాణ వ్యక్తి అయిన శ్రీనివాస్ గారికి ఒక ఆఫీస్ దొరకడం అంటే మనం కూడా చాలా సంతోషించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా ఛానల్కి వచ్చి మీరు కూడా మాకు సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 95 న్యూస్ నుండి వచ్చి మాకు మేము ఎలా వెళ్ళాలి, మా ఏంటి అనేది తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీరు కూడా ఇలాంటి స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తే మాలాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తారు. ఎప్పుడు పాలిటిక్స్ కాకుండా, ఏదో న్యూస్ కాకుండా కొన్ని వందల స్టార్టప్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ నేను చేస్తున్నా. రెగ్యులర్గా నేను ఇయర్లీ మినిమం 10,000 స్టార్టప్స్ నా చేతుల మీద ప్రారంభమవుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి మేము ఎన్ని కంపెనీలు రిజిస్టర్ చేస్తాం ఒక ఇయర్కి వచ్చి. కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు అండి. మీరు ఒక ఓన్లీ న్యూస్ పరంగానే కాకుండా ఒక చిన్న స్టార్టప్స్ని కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని కొద్దిగా ప్రమోట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఇండియా కానీ ఎకనామిక్ కూడా ఎక్కువ స్టార్టప్స్ ఉన్న కాడ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఎకనామిక్ డెవలప్ అయిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఓన్గా తన కాలం మీద తను నిలబడగలడు, తన ఫ్యామిలీని నిలబెట్టగలడు, తన పిల్లల్ని కానీ తన నెక్స్ట్ జనరేషన్కి కూడా వాళ్ళు లైఫ్ ఇవ్వగలరు. అదే కంపెనీ పేరెంట్ కంపెనీగా డెవలప్ అవుతుంది. ఎక్కడో ఉన్న చిన్న కంపెనీలు కూడా ఈరోజు కోట్ల టర్న్ ఓవర్, బిలియన్ టర్న్ ఓవర్లు, మిలియన్ టర్న్ ఓవర్లు చేస్తున్నాయి అంటే వాళ్ళు ఒక్కడుగుతూనే స్టార్ట్ అయినాయి. అలాంటిది కూడా ఈరోజు మీరు ఇంత సపోర్ట్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 95 న్యూస్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా మీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయాలని మేము కోరుకుంటున్నాము మా ఛానల్ తరఫున. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా అనేది ట్యాక్స్ ఫైలింగ్ international.com ఎదగాలని కోరుతున్నాం. ఓకే ఓకే, వివిధ కంట్రీలో కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.